తెలుగుదేశం తరపున గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగానే చేరి ఆ తర్వాతన ఇబ్బంది పడ్డటువంటి వాసుపల్లి గణేష్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే రోజా పలు సందర్భాల్లో నీచంగా మాట్లాడడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది, వాళ్ళ వల్లే పార్టీ ఓటమి చెందింది అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ఆయన వైసీపీ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. నోరుంది కదా అని మహిళలను కించపరచడం, ఏకవచనంతో మాట్లాడడం, ప్రతిపక్ష నేతలు ఏది పడితే అది అంటే ఆ వర్గ ప్రజలు క్షోభకు గురవుతారు. ఎన్నికల సమయంలో వాళ్ళ కోపాన్ని ఓటర్ రూపంలో చూపిస్తారు. అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడితే సమాజం సహించదు. ఎవరికి వాళ్ళు లక్ష్మణ రేఖలు గీసుకోవాలి. వల్లభనేని వంశీ లీడర్ అని నేను అనుకోను. వంశీ, కొడాలి నానిల వయసు ఏంటి, వాళ్ళు మాట్లాడిన మాటలేంటి, అసభ్యకరంగా మాట్లాడిన వీళ్ళంతా పార్టీని సర్వనాశనం చేశారు. ఇట్లాంటి వాళ్ళంతా పార్టీ నుంచి వెళ్ళిపోవాలి. ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. మేము చేయలేని పని కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ వాసుపల్లి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వ్యవహరించిన విజయసాయిరెడ్డి పార్టీకి పెద్ద మైనస్. ఆయన లీడర్ కాదు, ఆయనకి బలవంతంగా నాయకత్వం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. రాజకీయాలను రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళింది ఆయనే. రుషికొండ భవనాలు కట్టాల్సిన అవసరమే ఉంది. విశాఖలో 50 ఏళ్లుగా తగవుల్లో ఉన్న భూముల్లో రాజకీయ జోక్యం ఏంటి, రాజకీయ నేతగా అవసరమా, వివాదాల్లో ఉన్న స్థలాలపైకి ఎవరెళ్ళమన్నారు, పార్టీ ఆయనకి ఏ బాధ్యతలు అప్పగించింది, దోచుకోవడం దాచుకోవడమా, ఇప్పుడు ఆ కంపు పోయింది అని వాసుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ రుషికొండ మీద కడితే ఈయనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి 50 ఏళ్ళ వివాదం ఇంకో 100 ఏళ్ళైన వివాదం ఉంటే ఇలాంటి వాళ్ళు అందరూ మధ్యలో మింగేయచ్చు, దాంట్లో సెటిల్మెంట్లు చేసి దాన్ని పరిష్కరించకూడదు. అదే కదా ఇక్కడ గొడవ.